పెసరావకాయ ఎంతో కమ్మగా ఉంటుందండి. దాన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక ముప్పావు గ్లాసు ఉప్పు తీసుకున్నాను, దీనికి గ్లాసున్నర కారం తీసుకున్నాను. పెసరపిండిని ఇట్లా మిక్సీ వేసేసాను. 2 గ్లాసుల పెసరపిండి తీసుకోండి. ఇది కారం ఉండదు, కమ్మగా ఉంటుంది, వేడి చేయదు, చలవ చేస్తుందండి. ఈ ఎండాకాలం అంతా ఈ పెసరవకాయతో గడిపేయచ్చు మనం. ఇప్పుడు దీన్ని ఒక బేసిన్లో తీసుకొని, పెసరవకాయకి ఎల్లో కలర్ పెసరపప్పు వాడాలి. దీనికి పెసలు అవి పనికిరావండి. మామిడికాయ ముక్కలు వేసేసుకొని మామిడికాయ ముక్కకి పిండి అంతా పట్టేట్టు చూడాలి. ఇప్పుడు నేను కొద్దిగా ఇందాక గ్లాసున్నర వేసుకున్నా కదా, ఇంకో అర గ్లాసు కారం వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నువ్వుపప్పు నూనె పోసేసుకొని కలిపేసుకుంటామేనండి. చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి ఇది సంవత్సరం పొడుగుతా నిలవ ఉండదు. 1 నెల 2 నెలలు 3 నెలలు బాగా ఉంటుందండి. పెసరవకాయకి ఆవు పిండి వాడమండి. అంతేనండి, ఎంతో ఈజీగా పెసరవకాయ మనం రెడీ చేసుకోవచ్చు.